సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డే ఫోర్ ఎందుకు హాయ్ హలో నమస్తే శోభా సాత్విక్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ వీడియో అండ్ వెల్కమ్ టు డే 2 ఆఫ్ ద మోటిఫికేషన్ సిరీస్ అండ్ ఇలా కదా 1 minute. సో ఐ థింక్ దిస్ వాస్ బెటర్, ఎందుకంటే నిన్న కూడా ఇలాగా కదా ఇంట్రో చెప్పాం రోజు ఒకలా అని చెప్తే ఏం బాగుంటుంది. సో ఈరోజు వచ్చేటప్పటికి డే 2లో ఏం చేద్దాం అన్నది మాట్లాడుకుందాం. మనం ఈరోజు ఏం చేద్దామంటే దీనికి హ్యాండిల్ బార్ ఫిట్ చేద్దాం. ఐఎమ్ గోయింగ్ విత్ ద డామినర్ 400 హ్యాండిల్ బార్ వేస్తున్నాను అండ్ దానికి కావాల్సిన 2 క్లాంపులు ఆల్రెడీ నేను కొనేసి పెట్టుకున్నా. ఎప్పటికీ ఈ బండి ఎప్పటి నుంచో బిల్డ్ చేద్దాం అని చెప్పి నేను కొన్ని ఐటమ్స్ దగ్గర చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా. అండ్ దిస్ ఈజ్ ద డామినర్ క్లాంప్స్. ఇవి హ్యాండిల్ క్లాంప్ చేస్తే, సో మన దగ్గర క్లాంప్స్ ఉన్నాయి కానీ హ్యాండిల్ బార్ లేదు. సో ఈరోజు హ్యాండిల్ బార్ క్లాంప్ చేద్దాం దీనికి ఇలాగా. సో ఇవన్నీ ఈ పాత 2 తీసేసి ఇక్కడ డ్రిల్స్ చేసి అండ్ 2 రైజర్స్ అండ్ 2 బోల్ట్స్ కొనుక్కొని దీనికి హ్యాండిల్ బార్ ఇవన్నీ కొనుక్కుందాం. మీరు చాలా ఎక్కువ పని ఉంది. టైం వచ్చేసి అరౌండ్ 2 అయిపోతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను నేను. అండ్ ఓకే, వెళ్తూ మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియో చూసుకున్నట్టయితే స్పీడోమీటర్ అన్నది రిమూవ్ చేసాం, అది రిపేర్కి ఇచ్చాము, అది ఇంకా అవ్వలేదు. ఐ థింక్ ఈరోజు నైట్కి కానీ అండ్ రేపు కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నేను మేబీ అప్లోడ్ చేయడం మేబీ నీకు ఒక 2-3 డేస్ డిలే అవ్వచ్చు, కానీ నేను మాత్రం ఇది నిన్న చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు వెంటనే చేసేస్తున్నాను. మధ్యలో ఎటువంటి బ్రేక్ ఏం తీసుకోలేదు. సో ముందే చెప్పినట్టు ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ ఫిట్ చేయబోతున్నాం. అది కూడా డామినర్ 400ది. ఇంకా డామినర్ 400ది నార్మల్గా దీనికి కాంపాటబుల్గా కాదా అన్నది అయితే నాకు కంప్లీట్గా అసలు జీరో ఐడియా లేదు. యాక్చువల్గా ఎన్ఎస్కి అయితే డ్యూక్ హ్యాండిల్ బార్ సెట్ అయిపోతుంది, సో దీనికి అయిపోవాలి. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ డామినర్. కొంచెం అది రిలాక్స్ పొజిషన్లో ఉంటుంది. అండ్ దట్ కంపేర్ టు ద డ్యూక్ ఏంటంటే డామినర్ కొంచెం ఇంకా పైకి వస్తుంది, ఇక్కడ కొంచెం పైకి వస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ముందు నేను డామినర్ తీసాను. దాని హ్యాండ్లింగ్ కానీ దాని హ్యాండిల్ బార్ పొజిషన్ కానీ మొత్తం చాలా బాగుంటుంది. సో యాస్టీస్ కాకపోయినా ఆ పొజిషన్లో కొంచెం కంఫర్టబుల్ ఉన్న పొజిషన్లో ఫిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. క్లాంప్స్ అయితే కొత్తవే ఉన్నాయి, హ్యాండిల్ బార్ మాత్రం లేదు. హ్యాండిల్ బార్ అయితే కొనాలి ఖచ్చితంగా. ఒకసారి నియర్ బై ఉన్న స్టోర్స్కి ఒకసారి వెళ్దాము. స్టోర్కి వెళ్ళి మనకి డామినర్ కాకుండా లైక్ ఏమైనా వేరే అడ్వెంచర్ కేటగిరీలో వేరే ఆప్షన్స్ ఏమైనా థర్డ్ పార్టీ ఉన్నాయో లేదో చూద్దాము. వన్స్ చూసి అది కూడా ఒకసారి కంపేర్ చేద్దాం, అది ఇది ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ అనుకుంటున్నాం కాబట్టి నీకు థర్డ్ పార్టీకి వెళ్తే నీకు 600 to 700 800 లోపే దొరికేస్తుంది. డామినర్ మీరు కొత్తది కొనాలంటే ఇట్స్ అరౌండ్ ఇట్స్ కాస్ట్ యూ 1080 రూపీస్ టు 1100 అనుకోండి. 1100 అయితే మీకు కాస్ట్ పడుతుంది డామినర్తో కొత్త హ్యాండిల్ బార్ అయితే మాత్రం. అండ్ థర్డ్ పార్టీకి వెళ్తే చెప్పినట్టే 700 800, దానికి మించి మీకు ఉండదు. ఇంకా దానికి మించి ఏముందంటే మెటీరియల్ బట్టి కాస్ట్ పడుతుంది. సో నాకు ఇంకా తెలీదు నా దగ్గర ఉన్న ఫిట్మెంట్స్కి ఎక్స్పల్స్ అన్న సరిపోతుందో లేదో నాకు తెలీదు. ప్రజెంట్ అయితే నాకు కావాల్సింది ఏంటంటే ఆ ఫిట్ చేయడానికి కొంచెం మనకి అలన్ కీస్ కావాలి. సో నేను ప్రజెంట్ ఆ అలన్ కీస్ కొనుక్కొని వెళ్ళిపోతాను. ఇన్ కేస్ కానీ హ్యాండిల్ బార్ సరిపోకపోతే అక్కడ ఎన్ఈడీలో ఒక సర్వీస్ సెంటర్ ఉంది, ఎన్ఈడీలో మనం హ్యాండిల్ బార్ తీసుకుందాం. ప్రజెంట్ అయితే హ్యాండిల్ బార్ ఫిట్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కొని వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనం డాల్ఫిన్ హోటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకు ఒక షాప్ ఉంటుంది, అక్కడ అన్ని రకాల స్క్రూస్ దొరుకుతాయి. ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం. మనకు కావాల్సిన బోల్ట్లన్నీ తీసేసుకున్నప్పుడే అరౌండ్ 250 అయింది. బెటర్ ఏంటంటే నన్ను అడిగితే ఇప్పుడు ఇంత పడుతున్నాను కానీ కన్వర్షన్ కిట్ కొనుక్కోవడమే బెటర్. నాకు ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నేను తీసుకున్నాను. బెటర్ మీకు కన్వర్షన్ కిట్ని అండ్ విత్ హ్యాండిల్ బార్తో మీకు 2Kలో అయిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండిల్ బార్ ఒక 1000 రూపీస్ పడుతుంది. అండ్ ఇవి ఏవైతే నేను ముందు తీసుకున్నానో నాకు తెలిసి 2 కలిపి ఒక 700 అనుకుంటా. అండ్ ఇప్పుడు ఓన్లీ నాకు ఈ స్క్రూస్కి 250 రూపీస్ అయింది. అది 300 అంటే 250 అని చెప్పారు. ఇంకా ఎటు చూసుకున్న ఆ రేటుకి వచ్చింది, కానీ ఇంత తిరగకుండా బెటర్ మీరు కన్వర్షన్ కిట్టే తీసుకుంటే
డైరెక్ట్గా ఇచ్చేస్తారు. నన్ను అడిగితే ఇంకా అదే బెటర్. వీడియో అయితే నిన్నటి కంటిన్యూషన్. బయట అయితే ఎండ మామూలుగా లేదు. ఇంటి బయట ఉన్న గాలి తగులుతున్నా సరే చాలా స్వెట్ పట్టేస్తుంది. బైక్ అయితే అక్కడ పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను హ్యాండిల్ బార్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అవి తీసుకున్నాం కదా, లైక్ బోల్ట్స్ కానీ ప్రీవియస్లో ఉన్న మన క్లాంప్స్ కానీ అండ్ హ్యాండిల్ బార్ కూడా ఒకటి సెట్ అయింది ఎక్స్పల్స్ 200ది. అది సరిపోతుందా లేదా అన్నది ఇంకా తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నో పెట్టి చూశాను, బాగానే ఉంది. సో అది పెట్టడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మీకు నిన్న ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. సో ఏదైతే నేను హ్యాండ్ బార్ క్లాంప్స్ అని చెప్పాను ఇవే కదా, అండ్ ఇది వచ్చేసి ఎక్స్పల్స్ 200 హ్యాండిల్ బార్. మనం బోల్ట్స్ కొన్నాం కదా అదే. అండ్ ఇక్కడ ఈ 4 ఉంది, 4 కొన్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ హోల్స్ పెట్టించాలి మనం. ఇక్కడ అండ్ ఇక్కడ ఒకటి ఆ బోల్ట్ వెళ్ళిన ప్లేస్ వరకు మనం హోల్స్ పెట్టించాలి. అండ్ అంతే. ఆ హోల్స్ అయిపోయాక ఇప్పుడు మనకి ఏంటంటే హైట్ కావాలి. వచ్చేసి హైట్ కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇవి ఉన్నాయి చూసారా, ఇవి నీకు హ్యాండిల్ బార్ ఎండ్స్కి వస్తాయి. సో ఏమనుకుంటున్నా అంటే అవే తీసేసి వాటికే హోల్స్ పెట్టించి వాటినే హైట్ కింద యూజ్ చేద్దామని. బికాజ్ అవి నాకు యూజ్ లేవు. నేను తర్వాత దానికి హ్యాండిల్ బార్ వేసాక హ్యాండ్ గార్డ్స్ చేసే ప్లాన్ ఉంది నాకు. సో హ్యాండ్ గార్డ్స్ వేసినప్పుడు నాకు అది వాటితో పని లేదు. సో నేను దాన్నే హోల్స్ పెట్టించి హైట్కి వాటినే యూజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11 అలా అవుతుంది. ఇప్పుడైతే అది ఇప్పేద్దాం. ఇప్పుడు అవి రిమూవ్ చేసేసి బండి పట్టుకొని వెళ్ళి మనకి ఎక్కడెక్కడ హోల్స్ కావాలో హోల్స్ పెట్టించుకొని వచ్చి ఫిట్టింగ్ అన్నది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే స్పేసెస్ని రిమూవ్ చేసేద్దాం. వస్తాయో రావో నాకు ఇంకా ఐడియా కూడా లేదు. ఎప్పుడో తీసాను, అసలు తీయలేదు. ఇప్పుడు వచ్చి దానికి ఏమీ వేయలేనట్టున్నాను నేను. సైజ్ అంతా ఒకటైతే వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇవే మనం ఆ బండికి తీసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, వీటికి ఇలా 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 వస్తాయి. వీటికి ఇలా వచ్చి హ్యాండిల్ బార్ ఫిట్ అవుతాయి. సో ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ దీని హైట్ ఎంత ఉంటుందో తెలియదు. ఇది ఎంత హైట్ ఉందో అంత హైట్ అయితే మనకి హ్యాండిల్ అనేది పైకి లేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కన్నం ఎంతైతే ఉందో దీన్ని అంత డ్రిల్ చేయించాలి. అండ్ అంతే ఇవి డ్రిల్ చేశాక ఆ హ్యాండిల్ బార్ పక్కన ఉన్న ఒకటి డ్రిల్ చేయాలి. సో బయలుదేరుతాం కదా. ఇంటికైతే వచ్చాము. ఇవి 2 ఉన్నాయి కదా, హోల్స్ పెట్టి ఇచ్చాను. సో టైం వచ్చేసి ఒక 12:30 1 అలా అవుతుంది. ఫస్ట్ అయితే లంచ్ చేసేసి వచ్చి వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము. దానికి కూడా హోల్స్ ఎన్లార్జ్ చేయించాను. ఇప్పుడు స్క్రూస్ అన్ని పర్ఫెక్ట్గా వెళ్తున్నాయి. ఇప్పుడు వెళ్తే డైరెక్ట్గా హ్యాండిల్ బార్ ఫిట్ చేసుకోవడమే. అండ్ వీటికి వచ్చేసి నాకు కాస్ట్ అరౌండ్ 150 ఛార్జ్ చేశారు. ఇవి 2 హోల్స్ పెట్టడానికి అండ్ కూడా ఉన్నాయి చూసారా, ఇవి కూడా హోల్స్ పెట్టడానికి మొత్తం కలిసి 150 ఛార్జ్ చేశారు. విత్ హ్యాండిల్ బార్ మాట్లాడుకున్నాను. హ్యాండిల్ బార్ కూడా మనకి స్విచెస్ వచ్చిన దగ్గర 2 హోల్స్ వస్తాయి ప్రాపర్గా అలైన్ అవ్వడానికి. 2 హోల్స్తో కూడా కలిపి మొత్తం 6 హోల్స్ కలిపి నాకు 150 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే తినేసి ఇవి ఫిట్ చేసేసి అక్కడికి హ్యాండిల్ బార్ ఫిట్ చేసుకుని వెళ్తే వాటికి కూడా హోల్స్ పెడతా అన్నారు. సో మళ్ళీ కలుస్తాం.
ఇప్పుడు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం. మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏవైతే ఓల్డ్ క్లిప్-ఆన్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేయడానికి రెడీ అయ్యాము. ఇప్పుడు అవి రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేస్తాం. ఇప్పుడు పాత క్లిప్-ఆన్స్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేసాము. ఇప్పుడు కొత్త హ్యాండిల్ బార్ సాకెట్ ఇక్కడ వేద్దాము. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. అంతే, చూసారా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాని కింద నుంచి టైట్ చేద్దాం. అయితే ఫిట్ చేస్తాం, మొత్తం చాలా గట్టిగా ఫిట్ చేస్తాము. ఇప్పుడు ఓన్లీ బ్యాలెన్స్ ఏంటంటే ఇవన్నీ తీసేసి ఈ హ్యాండిల్ బార్కి ఫిక్స్ చేయాలి. అయితే ఆల్ సెట్, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది హ్యాండిల్ బార్ రిలేటెడ్. ఇప్పుడు మీ బైక్ చూపిస్తా చూడండి. అవుట్పుట్ అయితే ఇదే, బిగిన్సాం గట్టిగా. అండ్ ఇదిగోండి, నాకైతే క్లచ్ ఏం కంప్లైంట్ రాలేదు. అండ్ యాక్సిలేటర్ కేబుల్ కూడా సరిపోయింది. యాక్సిలేటర్ కూడా ఏం లూజ్ చేయలేదు. క్లచ్ అయితే లైట్గా లూజ్ చేశాను, ఎందుకంటే బికాస్ నాది కొత్త క్లచ్ ప్లేట్లు. హ్యాండిల్ బార్ వేసాక కొంచెం హైట్ అయితే వచ్చింది. మనకు లాస్ట్ హ్యాండిల్ బార్ ఇక్కడ ఈ పాయింట్లో ఉండేది, ఇప్పుడు వేరే హ్యాండిల్ బార్ వేసాక ఇక్కడ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఆ హ్యాండిల్ బార్ ఎక్స్పల్స్ 200. సో ఎక్స్పల్స్ 200 హ్యాండిల్ బార్ కరెక్ట్గా అయితే సరిపోయింది. డామినర్ది వేద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఒక హ్యాండిల్ బార్ ఉందని గుర్తొచ్చింది. అది చూస్తే దానికి ఎగ్జాక్ట్ సరిపోయింది. అసలు ఏం కంప్లైంట్ లేదు. అసలు యాక్సిలేటర్ కేబుల్ టైట్ అవ్వలేదు, ఏమీ టైట్ అవ్వలేదు. క్లచ్ కూడా టైట్ క్లచ్ నాది కొత్త ప్లేట్లు, కొత్త అసెంబ్లీ మొత్తం కొత్తది కాబట్టి అది కొంచెం లూజ్ చేశాను అంతే. మిగతాదంతా అసలు ఎగ్జాక్ట్ సరిపోయింది. అసలు కంప్లైంటే లేదు. ఇన్ కేస్ వైర్ అలానే ఉంటుందంటే ఏమైనా రీప్లేస్ చేయడం చూద్దాం, లేదంటే యాజ్ ఆఫ్ నో అదైతే కంప్లైంట్ ఏం లేదు. అండ్ ఇప్పుడు వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళిపోతా. సో వీడియో ఎండ్ చేసేద్దామని చెప్పేసి చెప్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ దిస్ ఈస్ ద మనకి మన బైక్లో చేసిన సెకండ్ వర్క్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ లేదంటే ఇదే ఫస్ట్ వర్క్ కూడా కింద కూడా మన బండి చేసిన ఫస్ట్ వర్క్ అయితే ఇదే. హ్యాండ్ చేంజ్ చేసాం, కన్వర్ట్ టు ఒక స్టాక్ నుంచి ఎక్స్పల్స్ 200కి అప్గ్రేడ్ చేసాం. ఇదైతే మన బండిలో చేసిన ఫస్ట్ మోడిఫికేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడిఫికేషన్స్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్, స్టే ట్యూన్.